తుఫాన్ వస్తుంది, బీభత్సం సృష్టిస్తుంది, సర్వనాశనం చేస్తుంది. కానీ ఆ గాలిలో కనిపించని బాధ, జీవనాధారాల పతనం. మత్స్యకారుడు పడవలను కోల్పోతాడు, రైతు పంటని కోల్పోతాడు, పోర్టు మూసుకుపోతుంది, మార్కెట్ ఆగిపోతుంది. తుఫాన్లు కేవలం చెట్లను కాదు, మన ఆర్థిక శక్తిని, మన మనుషులను పరీక్షిస్తాయి. ఒక తుఫాను తాకిడికి పోర్టు దెబ్బతింటుంది. మత్స్యకారుడు, రైతు, పోర్టు ఎలా కూలిపోతాయో, ఎలా తిరిగి లేస్తాయో చూద్దాం. తుఫాన్ల ప్రభావం మనకు గాలి, వర్షం, నష్టం అనే కోణంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే ప్రతి తుఫాను కూడా ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దాని మూలాలను దెబ్బతీస్తుంది. మత్స్యకారుల జీవనం, రైతుల పంట, పోర్టులు, వాణిజ్యం అవి ఇవి అని లేకుండా అన్నీ దెబ్బతింటాయి. 1977లో దివిసీమ తుఫాను తరువాత 13 లక్షల పశువులు చనిపోయాయి. మత్స్యకారులు నెలల తరబడి సముద్రంలోకి వెళ్లలేకపోయారు. సముద్రం నీరు చొచ్చుకుని రావడంతో భూమి ఉప్పుగా మారి 1.5 లక్షల ఎకరాలలో పంటలు పాడైపోయాయి. అది ఒక తీర ప్రాంత రైతు జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చేసినటువంటి విపత్తు. 1990లో మచిలీపట్నం తుఫాను కూడా అదే దారిలో నడిచింది. విద్యుత్తు లైన్లు, సాగునీటి కాలువలు, చెరువులు ధ్వంసమయ్యాయి. అప్పుడు నమోదైన నష్టం దాదాపుగా 500 కోట్లు. ఇప్పటి విలువ ప్రకారం 5,000 కోట్లకు పైనే. ఒక తుఫాన్ అంటే కేవలం సహజ విపత్తు కాదు, ఇది ఒక రాష్ట్రం ఆర్థిక శక్తిని వెనక్కి నెట్టేసే ప్రకృతి లెక్క. 2014లో హుద్హుద్ తుఫాను తర్వాత ఆంధ్ర తీర ప్రాంతం ఊహించని దెబ్బతింది. 60,000 పడవలు గల్లంతు కావడమో, నాశనం కావడమో జరిగింది. మత్స్యకారులకు చెందిన 45,000కు పైగా వలల పరిస్థితి కూడా అంతే. సుమారుగా 200కు పైగా మత్స్యకార కేంద్రాలు నాశనమయ్యాయి. మత్స్య పరిశ్రమ ఒక్కటే దాదాపుగా 1,200 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వ్యవసాయ రంగంలో 1.5 లక్షల హెక్టార్ల పంటలు పాడయ్యాయి. వైజాగ్ పోర్టు 12 రోజుల పాటు మూసివేయవలసి రావడంతో వాణిజ్యమంతా స్తంభించిపోయింది. దాదాపుగా 350 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2018లో తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. దాదాపుగా 10,000 హెక్టార్ల పంటలు నాశనమయ్యాయి. 2,700 కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగింది. దాదాపుగా 63,000 మందికి పైగా ప్రజలను పునరావాస షెల్టర్స్ కు తరలించారు. ప్రభుత్వం ముందస్తు చర్యల ఫలితంగా 8 మంది మాత్రమే ప్రాణాలను కోల్పోయారు. అది ప్రభుత్వం ముందస్తు చర్యలు, ముందు జాగ్రత్త చర్యలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2020లో అంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకి బీభత్సాన్ని సృష్టించింది. దాదాపుగా 1 లక్ష కోట్ల నష్టం జరిగింది. 3 లక్షల హెక్టార్ల పంటలు పోయాయి. 17,000 పడవలు ధ్వంసమయ్యాయి. ఒడిశాలో గాంజాం, జగత్సింగ్పూర్ జిల్లాలు దెబ్బతిన్నాయి. చిన్న వ్యాపారులకు భారీ దెబ్బే. మార్కెట్ షాపులు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్లు, రవాణా లింకులు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. హుద్హుద్ తర్వాత 12,000 చిన్న వ్యాపారులు మూతపడ్డాయి. 1 నెల తర్వాత తిరిగి పనిచేయడం మొదలుపెట్టినవి కేవలం 40% మాత్రమే. కానీ ఈ కఠిన దశల్లో మనకు కనిపించేది ఒకే ఒక్క అద్భుతం: పునర్నిర్మాణం. తుఫాను ముగిసిన 48 గంటలకే మత్స్యకారులు పడవలు సరిచేసుకుంటారు, రైతులు పొలాల్లో చెట్లను నాటుతారు, పోర్టు కార్మికులు మళ్లీ కంటైనర్లు ఎత్తుతారు. వైజాగ్ తీరంలో గాలి ఎగరవేసిన జెండాలు మళ్లీ ఎగరడం మొదలవుతాయి. ప్రతి తుఫాను తర్వాత కూడా తిరిగి లేచే ఆంధ్ర తీర ప్రాంతం ప్రపంచానికి ఒక ఉదాహరణ. ప్రకృతి ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్ష పెడుతుంది, కానీ ఈ నేల ప్రతిసారి కూడా జవాబిస్తుంది. ఇది కేవలం పునర్నిర్మాణం కాదు, ఇది జీవనాధారాల పునర్జన్మ. ప్రకృతి ఎంత కోపంగా ఉన్నా ఈ నేల, మనుషులు ఇంకా ఆశతోనే జీవిస్తారు. ఇదే ఆంధ్ర తీరం కథ. గాలి ఎగరేసిన మనిషి ఆశలు మాత్రం ఆపలేని కథ. తుఫాన్లు వస్తాయి, పాడైపోయేది ఇళ్ళు, పడవలు, పంటలు. కానీ ఈ నేల మాత్రం పాడవదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి గాలి తరువాత ఒక ఆశ మళ్లీ లేస్తుంది.